ఏపీ సీఎం చంద్రబాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న P4 కార్యక్రమాన్ని కొంతమంది అధికారులు పక్కదారి పట్టిస్తున్నారు. ముఖ్యమంత్రి దృష్టిలో పడేందుకో లేదంటే తమ శాఖ ఉన్నతాధికారుల మెప్పు కోసమో తాపత్రయపడుతున్న కొంతమంది అధికారులు P4 పై టార్గెట్లు విధించడం వివాదంగా మారింది. దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం కూడా సీరియస్ అయింది. ఆంధ్రప్రదేశ్లో పేదరిక నిర్మూలన కోసం సీఎం చంద్రబాబు అమలు చేస్తున్న P4 విధానాన్ని కొంతమంది అధికారులు పక్కదారి పట్టించడం వివాదాన్ని రేపుతోంది. ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీని అమలు కోసం ఎంతో శ్రమిస్తున్నారు. అయితే కొంతమంది అధికారుల తీరు ఇబ్బందికరంగా మారడంతో ఏకంగా P4 వైస్ చైర్మన్ కుటుంబరావు ఈ అంశంపై మీడియా ముందుకు వచ్చి ఎవరైనా టార్గెట్లు పెడితే తమ దృష్టికి తీసుకురావాలని, అలాంటి వారిని ఉపేక్షించబోమని కూడా స్పష్టం చేశారు. స్వచ్ఛందంగా చేసే కార్యక్రమాన్ని పక్కదోవ పట్టించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో 10% ఉన్న ధనవంతులు, అట్టడుగున ఉన్న 20% మంది పేద కుటుంబాలను దత్తత తీసుకొని వారికి అన్ని రకాలుగా సహాయం చేసి వారి కుటుంబాలను బంగారు కుటుంబాలుగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా P4 ఫౌండేషన్ను ఏర్పాటు చేసింది. ఈ ఫౌండేషన్కు చైర్మన్గా, వైస్ చైర్మన్గా చెరుకూరి కుటుంబరావును సీఎం చంద్రబాబు నియమించారు. సీఎం చంద్రబాబు పిలుపుతో P4లో మొత్తం 50,000 మంది పారిశ్రామికవేత్తలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 6 లక్షల కుటుంబాలను బంగారు కుటుంబాలుగా చేసేందుకు ఆసక్తి చూపించారని ఫౌండేషన్ వైస్ చైర్మన్ చెరుకూరి కుటుంబరావు తెలిపారు. ఈ కార్యక్రమం స్వచ్ఛందంగా చేపట్టేదని, దీనిలో ఎవరూ బలవంతం చేయరన్నారు. మార్గదర్శులు వాలంటరీగా ఎన్రోల్ చేసుకోవటం, వాలంటరీగా వాళ్ళ చేతికి అందినంత సాయం చేయాలనుకున్నది సాయం చేయొచ్చు అనమాట. ప్రోగ్రామ్ని అర్థం చేసుకోకుండా రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్న కొన్ని వార్తలు ఉన్నాయి. డిఈఓ గారు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారు హెడ్ మాస్టర్ని, టీచర్లని ఫోర్స్ చేస్తున్నారు, దత్తత తీసుకోండి అని చెప్పేసి, ఆర్ ఒక ఈ ప్రోగ్రామ్ కన్నమాట ఎన్రోల్మెంట్లు చేయండి అని చెప్పేసి అని అంటున్నారని చెప్పేసి. ఇది టోటల్లీ అవాస్తవం. ఇది ఎక్కడ ఇలాంటి ఆర్డర్స్ ఇవ్వటం జరగలేదు. P4 కార్యక్రమంకు సీఎం చంద్రబాబు బ్రెయిన్ చైల్డ్ కావడంతో ఆయన దృష్టిలో పడేందుకు కొంతమంది అధికారులు, ప్రజాప్రతినిధులు ఓవర్ యాక్షన్ ప్రారంభించారు. దీనిలో భాగంగానే పశ్చిమ గోదావరి జిల్లా విద్యాశాఖ అధికారులు మౌఖికంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లను మార్గదర్శులుగా నమోదు కావాలని ఒత్తిడి తీసుకువస్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపించాయి. అదేవిధంగా గుంటూరు జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేలు, మరికొంతమంది అధికారులు వైన్ షాప్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, ఇతర వ్యాపార సంస్థల యజమానులను కూడా P4 కింద మార్గదర్శులుగా నమోదు కావాలని ఫోన్లు చేసి అడగడం వివాదంగా మారింది. ఎవరికి ఇష్టం లేకపోతే వారు చేయాల్సిన అవసరం లేనే లేదు. ఇక్కడ ఏ ఫోర్స్ఫుల్గా చేయాల్సిన అవసరం అనేది అసలుకి లేదు. కాబట్టి అన్నమాట ఇలాంటి వార్తలు స్ప్రెడ్ చేసి టీచర్స్ని ఫోర్స్ చేస్తున్నారు, ఆర్ కొంతమంది గవర్నమెంట్ ఆఫీషియల్స్ కింద వారిని ఫోర్స్ చేస్తున్నారు, కలెక్టర్లు ఇట్లా చెప్తున్నారు, వేరే పోలీసులు ఇట్లా చెప్తున్నారు అనేది అంతా కూడా అవాస్తవం. సింగపూర్ పర్యటనకు వెళ్లే ముందు రోజు సీఎం చంద్రబాబు P4 పై అధికారులు, ప్రజాప్రతినిధులతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు.